ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం దాకా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. రైతులకు మద్దతుగా వైసీపీ నేతలు ఈ ర్యాలీ చేపట్టారు. సూపర్ 6 హామీలతో మరోసారి ప్రజలను సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ నేతలు ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా రైతుల గురించి ఊసే లేకుండా అసెంబ్లీలో చూసి భయం వేస్తోంది. 6 సార్లు సీఎం చేశారు. మీకు తెలీదా? రైతులకు హామీలు ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చెయ్యాలి అని చెప్పని ఈరోజు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతుల దగ్గర తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఒట్లో బియ్య ధాన్యాన్ని ఏ రకమని చూడకుండా కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ధాన్యం ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో 1500 రూపాయలు పలికితే ఈరోజు 1300 రూపాయలు, అది దళారి చేతుల మీద. పూర్తిగా దళారి వ్యవస్థ ఈరోజు రైతులు ఒక జీవితాన్ని నాశనం చేసే విధంగా దళారులకి కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఇదివరకు మా ప్రభుత్వంలో ఆర్బీకే సెంటర్లు కానివ్వండి, రైతులకు కావాల్సిన ప్రతి విషయంలో కూడా మేము అండగా ఉన్నాం. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. 1700 పైన రావాల్సినటువంటి 70 కిలోల బస్తాని ఈవేళ 1300, 1400 రైతులు అమ్ముకుంటున్నారు. అలాగే తడిసిన ధాన్యం, పాడైనటువంటి ధాన్యాన్ని కొనేవాడే పరిస్థితి లేదు. ఇదొక 6. అదేవిధంగా ఇంకొక సూపర్ 6 ఏంటది? అందరికీ చెప్పాడు, ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఖచ్చితంగా అమ్మఒడి ఇస్తామని చెప్పాడు. అదొక 6 కొట్టాడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆ 6లతో ఈ విధంగా బాధి అవతల పడేశాడు. ఈవేళ రైతులకి బీమా లేదు, కనీస గిట్టుబాటు ధర లేదు. ఇదేంటని అనడానికి వస్తే, చేయమని చేయడానికి వస్తాయి. ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రజల తరపున పోరాటం. రైతుల తరపున అడగడానికి వస్తే చాలా సింపుల్గా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి వద్దామని అనుకున్నాం. దీనికి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడమే కాకుండా ఇలా సుదూర ప్రాంతాలు తిప్పుతూ మహిళల్ని చూడకుండా ఇప్పటి వరకు చేశారు. ఇప్పటి వరకు కూడా రైతుల గురించి ఊసే లేకుండా అసెంబ్లీలో చూసి భయం వేస్తోంది. 6 సార్లు సీఎం చేశారు. మీకు తెలీదా? రైతులకు హామీలు ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చెయ్యాలి అని చెప్పని ఈరోజు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతుల దగ్గర తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఒట్లో బియ్య ధాన్యాన్ని ఏ రకమని చూడకుండా కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది.